ఏంటో ఇదేదో పిచ్చి పిల్లలా ఉంది. ఏమోరా బాబు. బ్రదర్స్ అండ్ గర్ల్స్, we are proud once again. రెండోసారి కూడా ఈ సైన్స్ కప్ మనదే. కూడా మనదే అవ్వాలి. ఎస్, వచ్చే సంవత్సరం కూడా కప్పు మనదే కావాలి. 3 cheers. మరి ఫ్రెష్ టాలెంట్ ఉన్న టాలెంట్ కలిస్తేనే కదా వచ్చే ఏడాది కూడా కప్పు మనదవుతుంది. కాలేజ్ పౌరం నిలబెట్టాలి. అబ్బా రేపటి సంగతి ఇప్పుడు ఎందుకు, ఇప్పటి సంగతి ఇప్పుడు ఆలోచిద్దాం. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. ఎక్కట్లేదు ఎక్కువ తాగావు, అవుట్ అయిపోతావు. ఏంట్రా బాబు నువ్వు తాగితే నాకు ఎక్కిపోతుంది. ఈ రోజు మీ అందరికి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను. నా డార్లింగ్, నా జిగర్ కట్టు కూడా ఇక్కడికి వస్తుంది. ఎవర్రా? ప్రియాంకనా? శీతల్ రా. థింక్ ఆఫ్ ద టవల్. హియర్ షీ కమ్స్. దయ్యం పిల్ల వచ్చింది రోయ్. కమింగ్ బేబీ. హాయ్ శీతల్. హాయ్, ప్లీజ్ కమ్. మైండ్ బ్లాక్ అయితే. హాయ్ బాయ్స్. శీతల్, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. ఎవరు వీళ్ళేనా చెత్తనా కొడుకులని పొద్దున్నన్నావు? చక్రి, నాకు ఆల్రెడీ తెలుసు. మార్నింగ్ సారీ నో ప్రాబ్లం. ఈ అదవేషన్ నాకు తెలుసు. మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చింది ఇదే కదా. సో స్వీట్. థ్యాంక్స్ చక్రి. అనిల్, నువ్వన్నట్లు మీ ఫ్రెండ్స్ ఏం అలా కాదు, బట్ వెరీ నైస్ గ్యాంగ్. ఏయ్, సాఫ్ట్ డ్రింక్ లేక హాట్? బాబు, మీరు ఆ డ్రింక్స్ లో ఏం కలుపుతారో నాకు తెలుసు. ఐల్ టేక్ వాటర్. ఓకే, చలో. హలో, ఐమ్ శీతల్. హాయ్. ఎలా ఉన్నారు? హౌస్ ద పార్టీ గోయింగ్ ఆన్? ఏంటి లేటు? చూసారా, వీడు మన ఫ్రెండ్షిప్ పైన ఒపీనియన్ హైలైట్ చేసి చెప్తున్నాడు. ఒక్క పోరి కోసం మమ్మల్ని అనుకుంటావా? చెప్పు. రే, అమ్మాయిలు ఎవరు వస్తారు రేపు పోతారు రా. మన ఫ్రెండ్షిప్ ఫిక్స్ రా, అర్థం చేసుకుంటా రే. అది కాదురా, నేను ఇన్వైట్ చేస్తే రానంది, మరి నువ్వు ఇన్వైట్ చేస్తే ఎలా వచ్చిందిరా? దట్ ఈజ్ అనిల్. కొంచెం క్లాసు కొంచెం మాసు మిక్స్ చేసి రుద్దా, అంతే. టూ మచ్ రా, నువ్వు జీనియస్ రా. పొగడద్దు రే, డ్రింక్స్ తీసుకొస్తానుండు. బ్లాక్ గిటార్ వెళ్తున్నారా? చక్రే, ఏయ్ ఒక్కసారి రావే. హాయ్ రా. హాయ్. ఏంట్రా పార్టీకి రానన్ను, మరి సర్ప్రైజ్ ఏంటి? అలా కాదురా, మీ వాడు సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు. అంటే నేను సిన్సియర్ గా పిలిస్తే రానన్నావు, కానీ వాడు ఇంప్రెస్ చేస్తే వచ్చావా? అలా కాదు. గ్రేట్ రా. వామో, నీకు ఎక్కువైనట్లుందిరా. అనిల్, ఒరే అనిల్. ఇప్పుడు వాళ్ళెందుకురా? ఏంటి శీతల్? నేనున్నా. మీ వాడు ఫుల్ ఎత్తేసినట్టున్నాడు రా. బాబు, మళ్ళీ మొదలు పెట్టావా? అరే అలా కాదురా, శీతల్ని నేను ఇన్వైట్ చేశాను కదా, అప్పుడు రానుంది. నువ్వు ఇన్వైట్ చేస్తే అదేంట చూస్తారా, ఇప్పుడు కూడా సారీ చెప్పకుండా వెళ్ళిపోయింది. రే పదరా. అరే వదిలేరా. రే, అనవసరం చేతులు తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ గా పిలిచాను కదరా. ఏంట్రా మీరు చెప్పండి రా. చెప్పండి రైడ్కి. అరే నేను అంత ఆగలేదురా. అనవసరంగా చేతులు తీసుకొచ్చాను. ఏం కాదు. అందుకే థమ్స్అప్ లో మందు కలిపోతాను. అరే మందు కాదు, ఏంట్రా మందు? నాకెందుకురా మందు? అనవసరం తీసుకొచ్చా. నార్మల్ గానే ఉన్నా. నేను ఇంటికి వెళ్తారా? నీకు ఎక్కువైంది పదా. కావాలంటే నువ్వు నాతో రారా. నువ్వు రా. నేను తీసుకెళ్తున్నారా? ఈ మందు కనిపెట్టాడు ఓడగాని మామా, ముందు వాడిని వేసుకోవాలరా. అసలైన కిక్కు మందులోనే ఉందిరా. అది లవ్ అయినా గది గుడ్ అయినా. అవునా మామా? ఏంట్రా శీతలంట పడుతున్నావు? ఇంకా దాని మీద చెయ్యలేదు. అప్పుడు కొంప కొంప కోలేరేదిరా. ఏంటోరా, నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందిరా. ఈ వెంట పడితే మనకు బొక్కే.
రే శీతల్ శీతల్ నా జాన్ రా. అబ్బాబో జిగర్ కా మా తుగుడా రా. నాయనే ఎప్పటి నుంచమ్మా? ఏమోరా బట్ ఐ రియలీ లైక్. పద టైం అయిందో వెళ్ళిపోదాం. ఎవ్రీథింగ్ విల్ ఫైన్ రా. ఏందిరా బాగా? ఏంటి లవ్వా? వాడంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఐఎమ్ సారీ ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను. ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడేంటో ఎలాంటోడో నాకు బాగా తెలుసు. కానీ ఎప్పటి నుంచో తెలుసు అని ఫీలింగ్. మర్చిపోవే, అది సరైనట్టు కాదు. ఎలాగా ఏం చేయాలి? ఇదొక చేయాలి, ఇదొక చేయాలి. కమాన్, ఐడియా 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 ఐడియా. ఓకే ఓకే కమాన్. దొరికింది. అయ్యో నేను బాపుని. థ్యాంక్స్. అరే మేడం, ఈ బ్యాగ్స్ గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసింది, కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం. థ్యాంక్స్. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాబు? పర్లేవారు మేడం, నేను పక్కనే జస్ట్ 17 కిలోమీటర్స్. జస్ట్ జోకింగ్ మేడం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు అంతే. గుడ్ జోక్. మా ఇల్లు ఈ పక్కనే రా, మంచి కాఫీ తాగు గాని. అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా. ఇదిగో మేడం తీసుకోండి. ఓకే. చూపించరా రే, చూపించు. ఫేస్ ఏంట్రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు? ఏం లేదురా మామా, మా ఊరు నుంచి మా బావ ఒకడు వస్తున్నాడు అంతే. ఇంకేమ్రా, వాడికి టోపీ వేసి పండగ చేసుకుందాం ఏమంటారా? అంత లేదు రోయ్, వాడు మహా ముదురు. వారిని నీవు చూడంటే మా రేయ్, వాడు చూడడానికి ఒక వెరి పప్ప, కానీ డేంజర్ నా కొడుకు రాడు. అంతేకాదురా మామ, బస్ స్టాప్ లో మంచి మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం రాడు. ఎలా రా? రేయ్, ముందు వాడు ఏం చేస్తాడంటే బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రా. వాడిని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు. అడిగింది ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటాయి ఏంటి సార్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు ఎదురు ఊరుకుంటాడా? మంచోడు ముందే వీడు గ్రహించాడు కదా. వాటి వాడు జోబులో తీసి 100-200 ఇస్తాడు. అయ్యో, వీడికి పండగేరా. ఇంకా దాన్ని చూసి వీడు చూడు థ్యాంక్స్ చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు అంతే. ఇదే వాడి పని బస్ స్టాప్ లో. అయ్యా మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళ గుడికి వస్తాడు. దేవుడికి దండం పెట్టుకుని దేవుడా బాగుందని మొక్కుని అటు ఇటు చూస్తాడు. కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు, వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోళ్ళు ఏమైనా దొరుకుతాయో అని ఆలోచించి 2-3 ఆప్షన్స్ పెట్టుకుని ఆ ఇంట్లో కల్లా బాగా చెప్పులు వేసుకుంటాడు. ఎవడు నా చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్. గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పులకు దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడు. చాలా చండాలం రా. వాడు వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా? ఏంట్రా? గాంధీ తాత వేషం వేసుకుంటాడు చూడరా. వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా ₹1-2 వేస్తాడు. కానీ వేసాడు అనుకున్నావు, ఆ వేసి ఉన్నదంతా ఊడ్చుకు వెళ్ళిపోతాడు రైడు. ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబీ సాఫ్రా. ఆకలి కరువు లేదు, వాడిని అందరూ ఆహ్వానిస్తారు. అంటే మామ మనకన్నా బేవర్సా? ఈ పల్లీలు పచ్చరికాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళగా వెళ్తాడు. ఏం చేస్తా అంటే అవన్నీ తీసుకుని తింటూ ఉంటాడు. వాళ్ళు ఏదో పాపం కొంటాడు అని చూస్తారు. వీడి సంగతి వాడికి తెలియదు కదా. గడ్డి పల్లీలా అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు చూడు. ఇతరుల వస్తువులు వాళ్ళకి అమ్మేస్తాడు రా. మందుకు లోటు లేదు, డబ్బు కరువే లేదు. అదేంద్రా గట్ల మాట్లాడుతున్నావు?